వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. నిన్న రాత్రి ఫిబ్రవరి 20వ తారీఖు సంబంధించి సర్వ దర్శనం టోకెన్లు రాత్రి 9 గంటలకు తిరుపతిలోని 3 కౌంటర్లలో కూడా విడుదల చేయడం జరిగింది. దాదాపు 7,000 టోకెన్లు కేవలము 1:40 కౌంటర్లో అయిపోయాయి. గత కొన్ని రోజులుగా ఇలా ఎప్పుడూ జరగలేదు. కేవలం 1:40 7,000 టోకెన్లు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయిపోయాయి అంటే చాలా ఆశ్చర్యం అనే చెప్పచ్చు. ఎంతోమంది తిరుపతికి టికెట్ లేకుండా వస్తూ ఉంటారు. వారందరికీ ఉన్నటువంటి ఒకే ఒక అవకాశం ఈ సర్వదర్శనము. విష్ణు నివాసము, భూదేవి కాంప్లెక్సు, శ్రీనివాసంలో రోజు రాత్రి 9 గంటలకు ఇస్తారు. సామాన్యంగా అయితే ఈ టోకెన్లన్నీ తెల్లవారుజామున 4-5 గంటలకు అయిపోతూ ఉంటాయి. కానీ ఆశ్చర్యంగా 7,000 టోకెన్లు 1:40 అయిపోయింది. ఇటువంటి పరిస్థితిలో మీరు ఒక రోజు ముందుగా తిరుపతి వచ్చి తీసుకోవటమే మంచిది. ఎప్పుడు ఇలాగా జరగలేదు, నిన్న అయితే జరిగిందండి. భక్తులందరూ దయచేసి ఇది తెలుసుకోవాలి. ప్రతిరోజు ఈ సర్వదర్శనం అప్డేట్ కోసము మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే తప్పకుండా నేను అప్డేట్స్ రాత్రి 12 లోపల మీకు ప్రస్తుత పరిస్థితి అయితే వివరిస్తాను. టోకెన్లు ఎంత స్టేజ్కి వచ్చాయి, ఎన్ని టోకెన్లు ఉన్నాయన్నది మీకు చెప్పడం జరుగుతుంది. లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తారు, దయచేసి అక్కడ జాయిన్ అవ్వండి. ఇక ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మే నెలకి సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు సుప్రభాతము, తోమాల, అర్చన ఎవరైతే డిప్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళ యొక్క రిజల్ట్ అయితే 12 గంటలకు వస్తుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక లింక్ వస్తుంది, సెలెక్ట్ అయినట్టు వస్తుంది. అక్కడి నుంచి మీరు అమౌంట్ పే చేయండి. పే చేస్తేనే మీరు సెలెక్ట్ అయినట్టు అన్నమాట. దయచేసి ఇది గమనించగలరు. ఇక ఈరోజు మరొక 3వ పాయింట్ ఏమిటి అంటే, మీరు చూడండి, రేపు 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మే నెలకి సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవలైనటువంటి కళ్యాణము, ఉంజల సేవ, బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదలవుతున్నాయి. ఉదయం 10 గంటలకు విడుదలైనటువంటి ఈ సేవా టికెట్లు మీరు బుక్ చేసుకుంటే సేవ అయిన తర్వాత దర్శనం చేసుకోవచ్చు. ఇక రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీరందరూ కూడా వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా మీరు దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇది కేవలము దర్శనం మాత్రమే మీరు చేసుకోగలరు. ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా దర్శన టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి భక్తులు కూడా మీరు సేవలో పాల్గొనరు, దయచేసి తెలుసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా దర్శన టికెట్ పొందిన ప్రతి భక్తులు కూడా మీరు ఒకేసారి 10 మందికైనా బుక్ చేసుకోవచ్చు. దానికోసము మీరు ముందుగా సేవ బుక్ చేసుకొని ఆ తర్వాత దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోండి. చాలామందికి తెలియదు. మామూలుగా 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్న భక్తులు కేవలము 6 టికెట్లే ఒక లాగిన్లో బుక్ చేసుకోగలరు. కానీ వర్చువల్ పార్టిసిపేషన్లో ఒక మొబైల్తో మీరు రిజిస్టర్ చేసుకొని 100 మందికైనా మీరు ఈ సేవ ముందుగా బుక్ చేసుకుని తర్వాత దర్శనాన్ని సపరేట్గా మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ 2 కూడా రేపు మీకు విడుదలవుతున్నాయండి, దయచేసి మీరు గమనించగలరు. ఇక మే నెలకు సంబంధించి అన్ని దర్శన టికెట్లు వెంటనే ఒకటి విడుదలవుతుంది. ఈ నెల 24 ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి రూములండి. అలాగే మార్చ్ నెలకు సంబంధించి అన్ని రకాల టికెట్లు, ఏప్రిల్ నెలకు సంబంధించి అన్ని రకాల టికెట్లు అయిపోయినాయి. కేవలం హోమం టికెట్లే ఉన్నాయి. మార్చ్ హోమం టికెట్లు ఈ నెల 25 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో మీకు విడుదలవుతుంది. దయచేసి ఇది మీరు గమనించగలరు. సో ఇవన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్. మార్చి, ఏప్రిల్ నెలలో దర్శన టికెట్ లేని వారు దయచేసి తెలుసుకోండి. తిరుపతి వచ్చి ఒకరోజు ముందుగా 9 గంటలకు సర్వదర్శన టోకెన్లైనా తీసుకోండి, లేదా ఆన్లైన్లో హోమం టికెట్లైనా బుక్ చేసుకోండి, లేదా ఆఫ్లైన్లో హోమం టికెట్లైనా బుక్ చేసుకోండి. ఇవి మాత్రమే మీకున్నటువంటి మార్గాలు. రూములు కావాలి అనుకుంటే మీరు ఆఫ్లైన్లో తిరుమల కొండపైన 2 నుంచి ఉదయము 8 గంటల వరకు ట్రై చేస్తే ఆధార్ కార్డుతో ఖచ్చితంగా రోజుకి 2,000 మందికి సిఆర్ఓ ఆఫీస్లో రూములు వస్తాయి. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. మన ఛానల్ వాట్సాప్లో మీరు జాయిన్ అయితే అన్ని అప్డేట్స్ నేను పెడతా. మార్చి, ఏప్రిల్ వాళ్ళు గుర్తించగలరు. సర్వదర్శన టోకెన్లు, హోమం టికెట్లే మీకున్నటువంటి ప్రస్తుతం అన్నటువంటి ఆప్షను. మిగతా ఏ టికెట్లు కూడా మీకు ఆన్లైన్లో లేవు, దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మార్చి వాళ్ళకి, ఏప్రిల్ వాళ్ళకి లాస్ట్ ఛాన్స్ హోమం టికెట్లు. తిరుపతిలో అయితే ఆఫ్లైన్ ద్వారా మీకు సర్వదర్శన టోకెన్లు. ఇవి కూడా నేను అప్డేట్ రోజు ఇస్తూనే ఉన్నా. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. అలాగే మరొక విషయం చెప్తాను చూడండి. నిన్నటి రోజు 72,745 మంది దర్శనం చేసుకున్నారు. 24,150 మంది తలనీలాలు ఇచ్చారు.
3.48 స్వామివారి హుండీ కానుకలు అనమాట, అంటే కోట్లలో హుండీ కానుకలు. సో ఇవ్వండి ఈరోజు తిరుమల అప్డేట్స్. మరికొన్ని అప్డేట్స్ మరలా మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.